హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైస్ అండ్ చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండే టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా టొమాటోస్ అన్నీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొన్ని పల్లీలు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 3 to 4 ఎండుమిర్చి రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నిటినీ వేసుకోండి. టొమాటోస్ బాగా ఎర్రవైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఒక 1 స్పూన్ వేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయల అంతా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేయండి. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా గ్రేవీ అంతా థిక్గా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను టమాటో కర్రీ కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా సూపర్గా వస్తుంది. ఇదంతా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఎండుమిరపకాయలు వేసినాం కాబట్టి కారం పొడి అవసరం లేదు. ఇక కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. అంతే, టేస్టీ టొమాటో కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.